ఏమంటుందంటే, నా తప్పు ఎంత ఉందో ఈ విషయంలో నీ తప్పు కూడా అంతే ఉందంటుంది. ఇంతకీ సంచాలక్గా తను ఫెయిల్ అయితే పవన్ తప్పు ఎందుకుంది? అది అసలు అంటే తనైతే ఎలాగో బ్యాడ్ అయిపోయింది, తిన్న కూడా చేద్దాం అనుకుంటుందేమో. పవన్ ఎవరు తప్పనలేదు. తనకి అంటే ఆ ఫ్లోలో గేమ్ ఆడేటప్పుడు తనకి తెలియలేదు, కానీ సంచాలక్గా తను వన్ సైడెడ్ ఆడిందన్న విషయం తెలుసు కాబట్టి తనని నామినేట్ చేస్తారు. తినేమంటది, నేను అసలు ఆ నింద తీసుకున్నది నీ కోసం కదా అంటుంది. మళ్ళీ నేను సంచాలక్గా ఫెయిల్ అవ్వలేదు, కరెక్ట్గా ఆడాను అని ఇంకో చోట అంటది. అంటే తను ఏం మాట్లాడుతుంది, ఏ స్టాండ్ మీద ఉందనేది తనే బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో రీతు అండ్ పవన్ ఎలా ఉన్నారంటే, రీతు ఎస్పెషల్లీ కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయినట్లుంది. అయితే కళ్యాణ్తోనో లేకపోతే పవన్తోనో కొంచెం ఈ లవ్ డ్రామాలు నడిపిస్తూ ఉంది. వాటి మీద ఫోకస్ పెట్టింది. గేమ్ కంటే కూడా ఆమె దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా అయితే ఇద్దరితోనే ఉంటుంది, ఏదో చేతులు పట్టుకుంటూ అటు ఇట్లా మాట్లాడుకుంటూ, ఈవెన్ కన్ఫెషన్ రూమ్లో పిలిచినప్పుడు కూడా కళ్యాణ్ చేయబట్టుకుని మాట్లాడుతూ ఉంది. ఆమెకి ఇంకా అదొకటే సబ్జెక్ట్ దొరికిందన్నమాట. ఆఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ టైప్ కంటెంట్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి బిగ్ బాస్ కూడా వాళ్ళని ఆల్మోస్ట్ ఎక్కువ కాలం ఉంచుతాడు కూడా. ఎందుకంటే అలాంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఇంకో బ్యాచ్ లేదు అందులో. మరి కొత్త వాళ్ళని పంపించి వైల్డ్ కార్డ్లో పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇలాంటి కంటెంట్ ఏమైనా ఇస్తారు అనుకుంటే అప్పుడు వీళ్ళల్లోంచి ఎవరినైనా ఆ జంటను విడదీసే అవకాశం ఉందేమో. కానీ అప్పటి వరకు అయితే వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు అని నాకు